పిటిఎన్ ఫ్యాషన్స్. ఈరోజు మనం అంబ్రెల్లా డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు దీనికైతే మనం లైనింగ్ తీసుకున్నాము, 4.5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాము, సాటిన్ తీసుకున్నాము, ఇది కూడా 4.5 మీటర్స్ తీసుకున్నాము. అలాగే ఒరిజినల్కి ఆర్గాంజో, ఇది ఆర్గాంజో క్లాత్ వచ్చి ఇది ఒక 5.5 మీటర్స్ తీసుకున్నాం. అంటే ఇది కొంచెం మనం లాంగ్ పెట్టుకుని ఫుల్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగా. కానీ మనం కొంచెం షార్ట్ పెడుతున్నాము, అంబ్రెల్లా డ్రెస్లా పెడుతున్నాం అనమాట, అంబ్రెల్లా గేర్ తోటి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాము. ఇది ఫ్రంట్ మోడల్ వస్తుంది, సో ఆ మోడల్ వచ్చేసి మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేద్దాము. లైనింగ్ అయితే కనుక నార్మల్గా కట్ చేసేసుకుందాం. మనం బాడీ లాంగ్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ అనమాట. పెట్టుకున్నాం కుట్లకి కట్ట కలిపి. ఇప్పుడు కట్ చేసేద్దాం దీన్ని. ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ తీసుకొని బుక్లో రాసుకున్నాము. ఫస్ట్ బాడీ లాంగ్ తీసుకున్నాము, 16 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ తీసుకుంటున్నాము. షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ తీసుకుంటున్నాము. నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకున్నాము. మనకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 తీసుకున్నాము. పైన కొద్దిగా కుట్లు గుంచుతున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అంటే మనకి అరౌండ్ 32 అంటే 9 ఇంచెస్ వస్తుంది. అంటే 4 భాగాల మీద ఉంది కాబట్టి 9 ఇంచెస్ తీసుకున్నాము. 2 ఇంచెస్ ఖర్చుకి. మనకి నడుము లూజ్ వచ్చేసి 29 అంటే 7కి కొంచెం ఎక్కువ ఉంది. కొంచెం ఇక్కడ డాట్స్ పోసుకుంటే కనుక మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. మనం ఇక్కడ డాట్స్ వేద్దాము. 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ మనం ఖర్చుకి. చూస్తారు కదా, ఆర్మ్ హోల్ దగ్గర మనం ఇలా స్క్వేర్ లాగా బాక్స్ లాగా గీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పైకి పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టాను నేను. చూసారు కదా, ఇలా రౌండ్గా గీసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 15.5 రావాలి. సో ఎగ్జాక్ట్గా మనకి 15.5 వచ్చింది ఇక్కడికి. ఫ్రంట్ నెక్ రౌండ్ గీసుకున్నాం. మనం కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర కొద్దిగా కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకున్నాము. మనం బ్యాక్ కూడా రౌండ్ తీసుకుంటున్నాము.
మనకి ఇప్పుడు ఇది బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి కొంచెం ఇక్కడి నుంచి ఒక్క హాఫ్ ఇంచు ఎప్పుడైనా సరే మనం ఇలా అంబ్రెల్లా ఫ్రాక్స్ అవి కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఇలా చూడండి, ఒక్క హాఫ్ ఇంచు కానీ ఒక ఇలా మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ఖర్చు వైపుకి ఇక్కడి నుంచి ఖర్చు వైపుకి ఒక్క హాఫ్ ఇంచ్ మనం కట్ చేస్తాం. రోలర్తో మార్కింగ్ చేసేసాను. ఇక్కడ చిన్న టక్స్ కూడా పెట్టుకున్నాం. మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్. ఇది యాక్చువల్గా హ్యాండ్స్ వచ్చేసి ఒరిజినల్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా మోడల్గా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. అలాగే కింద మనకి ఇప్పుడు హ్యాండ్కి ఇక్కడ కింద కూడా మనకి జస్ట్ ఎలాస్టిక్లా వస్తుంది అనమాట, చిన్న చిన్న ఫ్రిల్స్లా వస్తుంది. హ్యాండ్ కూడా మోడల్గా వస్తుంది. ఇది కింద పార్ట్ కట్ చేస్తున్నాము, అంటే పైన బాడీ పార్ట్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు కింద పార్ట్ కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది 2.5 మీటర్స్ తీసుకున్నాము. చూడండి, ఫోల్డింగ్ మనం ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి కంప్లీట్గా మనకి లాంగ్ వచ్చేసి 45 రావాలి. ఇప్పుడు మనం బాడీ 15 తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. అలాగే ఇక్కడ నుంచి మనకు ఒకవేళ కొంచెం బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ వైపుకి చంక వైపుకి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ లో చంక తీసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ కూడా లోచంక తీసుకున్నాం మనం. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ తీసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7.5. మనం మొత్తం నెక్ డీప్ వచ్చేసి 7.5 తీసుకున్నాము. ఇక్కడ మనం 9 ఇంచెస్ దగ్గర, ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకున్నాము. ఒకసారి దీన్ని ఇప్పుడు మనకి నడుము ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. నడుము వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చి 29 వచ్చింది. అంటే మనకి దగ్గర దగ్గర 7.5కి కొంచెం తగ్గుతుంది. కానీ చూసారు 7.5 తీసుకున్నాం మనం. 7.5 తీసుకుంటే మనకు కొంచెం ఖర్చు కూడా వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం బాడీ లాంగ్ వచ్చేసి 15 తీసుకున్నాం. 15 ఇంచెస్ చూడండి, ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర మనం 15 ఇంచెస్ పైకి పెట్టేసి 45 మనకి ఫుల్ లాంగ్ కావాల్సింది 45. మనకి లైనింగ్ 45 పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం కుట్లు వెళ్తుంది కాబట్టి కొంచెం. అప్పుడు ఒరిజినల్ పార్ట్ వచ్చి మనం కొంచెం ఎక్కువ తీసుకుందాం.
చూసారు కదా, ఇక్కడ కూడా మనం 45 అలా పెట్టుకున్నాము. మొత్తం ఇప్పుడు కంప్లీట్గా వచ్చి మనం 45 తీసుకున్నాము. దీన్ని మొత్తం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేస్తున్నాం చూడండి. మనం ఇప్పుడు ఇది కట్ చేసేసిన తర్వాత మిగిలిన క్లాత్ మనం ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ మిగిలిన క్లాత్ వచ్చేసి ఇలా వేసుకున్నాం. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇది మన కింద ఎలా అయితే ఉందో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, అంబ్రెల్లా కట్ అయితే ఇలా వచ్చింది లైనింగ్. ఇప్పుడు మనం సాట్రిన్ అలాగే ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేద్దాం. మనకి సాట్రిన్ ఒరిజినల్ పార్ట్ కూడా మనకి ఎక్కువ గేర్ కావాలంటే ఇంకా కొంచెం గేర్ వేసుకోవాలి. గేర్ వేసుకుని కట్ చేసుకోవాలి. లెంత్ అయితే దీని మీద మనం 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ లాంగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కంప్లీట్గా కావాల్సింది 45 కాబట్టి మనం ఆల్రెడీ లైనింగ్ కూడా 45 కట్ చేసాము. కుట్లకి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయినా మనకి ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. సో దీని మీద కొంచెం గేర్ కావాలంటే గేర్ తీసుకోవచ్చు మనం. సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. మనం సాట్రిన్ కూడా కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాము. మనకి ఇక్కడ క్లాత్ పడుద్ది అన్నాం కదా, అది ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టాప్ చేసేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ మీకు మోడల్ వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు ఇలా బాల్స్ వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్. మనకి ఇలా నెక్ షేప్ దగ్గర ఇలా బాల్స్ వస్తుంది. సో ముందు మనం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని అప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్గాంజా కాబట్టి మనం రోలర్తో మార్కింగ్ చేసినా కూడా అవ్వదు, పడదు, మార్కింగ్ పడదు. సో అందుకోసం ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసుకుంటున్నాం. అదే వేరే ఏదైనా క్లాత్ అయితే కనుక మనం డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసేయచ్చు రోలర్తో మార్కింగ్ చేసుకుని. చూసారు కదా, మనకి ఇక్కడ ఫ్రంట్ ఉంది ఎగ్జాక్ట్గా, ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి మనం 3 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. 3 కానీ 3.5 కానీ. మీకు కొంచెం బాడీ సైజెస్ని బట్టి పెరుగుతుంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా పెరుగుతుంది. కానీ మ్యాక్సిమం మెజర్మెంట్స్ అయితే కొంచెం ఇలాగే ఉంటాయి. ఒక 1 ఇంచు 1/2 ఇంచు అలా పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి మనకి. ఇది ఒక సైడ్. ఫస్ట్ ఇది కట్ చేసేద్దాం.
మనం ఈ సైడ్ పేపర్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం ఒకసారి పేపర్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ మనం కొద్దిగా కుట్ల కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఇదంతా మొత్తం టోటల్గా పైపింగ్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా మనకి బాల్స్ వస్తాయి అన్నమాట. పోట్లీ బటన్స్ అంటారు కదా, అవి వస్తాయి. ఇక్కడ మనకి సాటిన్ లైనింగ్ వచ్చేసి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్, ఇది పేపర్ ఏదైతే కటింగ్ వేసుకున్నామో ఆ మెజర్ తోటి మనం కట్ చేసుకుందాం. మనకు ఒరిజినల్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. లైనింగ్, ఒరిజినల్ పార్ట్ అండ్ సాటిన్ మొత్తం 3 కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వేద్దాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ వేసుకుంటున్నాము. ఫుల్ లెంత్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి, మనకు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ మనకి ఇలా వేసుకున్నామంటే, ఇప్పుడు నార్మల్గా అయితే మనం హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేస్తాము. ఇప్పుడు ఇలా వేస్తే ఈ ఫ్లవర్ ఇటు వస్తుంది, ఈ ఫ్లవర్ ఇటు వస్తుంది. సో అందుకని మనం ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకోవాలి. మనకి ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ ఒకలాగా, ఒక హ్యాండ్ ఒకలాగా వస్తుంది లేకపోతే. ఈ ఎక్స్ట్రా వైట్ కూడా తీసేద్దాం మొత్తం. చూసారు కదా, ఇప్పుడు ఫ్లవర్ ఇది ఈక్వల్ గా వచ్చింది, ఈ హ్యాండ్ కూడా సేమ్ వచ్చింది. ఇలా పైకి వచ్చింది చూడండి, రెండు సేమ్ వచ్చినాయి. మనకి ఎప్పుడైనా పన్నా అలా పెద్దది వచ్చినప్పుడు మిడిల్ కి కట్ చేసుకుని మనం ఇలా వేసుకోవాలి హ్యాండ్ కి. ఇప్పుడు మనకి హ్యాండ్ లాంగ్ వచ్చేసి మొత్తం 19 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 15.5 కావాలి. టూ ఇంచెస్ ఖర్చు. యాక్చువల్లీ మనం ఇది ఇలా స్ట్రైట్గా గీసుకుని, మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇలా స్ట్రైట్గా గీసుకుని మనం ఇక్కడి నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు.
ఇంచెస్ ఖర్చు వచ్చింది. ఇప్పుడు మనం పైన ఎంతైతే పెట్టుకుంటున్నామో లూజు చూడండి, ఇక్కడ మనం 7 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. ఇదే లూజ్ మనం కింద కూడా పెట్టుకుందాం, ఎందుకంటే యాక్చువల్లీ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి టోటల్ వచ్చి మనకి 9 ఇంచెస్ అలా వస్తుంది ఇక్కడ కింద లూజ్ వచ్చేసి. కానీ మనకి ఇక్కడ ఫ్రిల్స్లా వస్తుంది, అంటే కుర్చీలలా వస్తుంది. కాబట్టి మనకి పైన ఎంత లూజ్ అయితే తీసుకుంటున్నామో కింద కూడా అంత లూజ్ తీసుకోవాలి. మనకి అంత వద్దు, ఇంకొంచెం తక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రిల్స్లా వస్తుంది, అంటే ఎలాస్టిక్ పెట్టి చిన్న చిన్న కుర్చీల్లో పెడతాం అనమాట. సో 7 ఇంచెస్ తీసుకొని మనం 2 ఇంచెస్కి ఖర్చు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది లోచం కూడా తీసేసుకుందాం. దీనిలో చిన్న టక్ పెట్టుకొని లోచం తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి పైన ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఉంది, 2 ఇంచెస్ ఖర్చు ఉంది, అలాగే 15.5 లూజ్ ఉంది. ఇక్కడ ఇదంతా మాత్రం మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇలా ఫ్రిల్స్లా వస్తుంది. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దరు కానీ. చూసారు కదా, మనకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది లాంగ్ ఫ్రాక్ అనేది. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి బాల్స్ వస్తుంది, మోడల్ వస్తుంది, అలాగే హ్యాండ్కి కూడా మోడల్ వస్తుంది. కిందేమో అంబ్రెల్లా కూడా కట్ చేసేసాం మనం, అంబ్రెల్లా గౌన్ లాగా. సో చూడండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కటింగ్ మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి.